దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. అయితే ఈ భూమి మీద దేవుణ్ణి ఆరాధించిన వారు, ఆత్మలో సత్యంతో ఆరాధించిన వారు ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవుణ్ణి ఆయన ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని ఎలా ఆరాధించారు అని మనం చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన పరిచయం చేసింది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఉన్న 33.5 సంవత్సరాల జీవితం కూడా ఆయన జీవించి చూపించాడు. ప్రభు దేవునికి ఎలాగైతే ఇష్టంగా ఉంటారో అలాంటి జీవితం జీవించి చూపించాడు. ఆ 3.5 సంవత్సరాల జీవితంలో మరీ కఠినమైన జీవితం జీవించాడు. ఎప్పుడు కూడా ఏ క్వశ్చన్ కూడా ఏ విషయంలో కూడా రాజీపడిన జీవితం జీవించాడు. దేవుడు ఏమైతే మన నుంచి కోరుకున్నాడో, దేవుడు ఏమైతే మన నుంచి ఫలం కావాలని కోరుకున్నాడో ఆ ఫలాన్ని యేసుక్రీస్తు ప్రభు జీవించి చూపించాడు. ఇవాళ పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రభులాగా దేవుడు కోరుకున్నట్టు జీవించేవారు అతి తక్కువ మంది ఉన్నారు. ఆరాధన అనేది ఆదివారం మందిరంలో కూడుకుంటే చేసేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితం, మన జీవితం అయి ఉండాలి. అలాంటి జీవితం కలిగి ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభుత్వే. ఆయన తప్ప ఎవరు కూడా అలాంటి జీవితం జీవించాలి. ఎన్నో రకాల అవమానాలు, నిందలు, అలాగే ఎదురు దెబ్బలు, బాధ, కించపరచడం, ఏది సౌకర్యం లేకపోయినా ఒకరికి మీద ఫిర్యాదు చేయడం కానీ, ఒకళ్ళు బాధ పెట్టే మాటలు మాట్లాడటం కానీ, ఇటువంటి ఎప్పుడు కూడా ఆ ప్రభు విషయంలో చేయడం. ఆయన ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన జీవించిన జీవితాన్ని పెట్టి 30 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన బాప్టిజం తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే బాప్టిజం తీసుకుని ఆ యొక్క నది ఒడ్డుకి పైకి రావడంతో దేవుడు ఆకాశం తెరవబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అని ఎలాగైతే పలికాడో అలాగే మనం కూడా పలకాలని మనం ఆశ కలిగి ఉన్నాం. ఆరాధన అనేది ఊరికే మందిరంలో కూర్చుని 4 మాటలు వినేసి 2 పాటలు పాడుకుని కాను వేసుకునేది కాదు. ఆరాధన అనేది క్రయంతో కూడింది, తనకు ఖచ్చితంగా క్రయం చెల్లించవలసిందే. ఆ 3.5 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు ప్రభు చాలా చాలా కఠినమైన జీవితం జీవించాడు. అలాంటి జీవితం మనకి ఒక్కసారి కూడా మనకి ఎదురు కాలేదు, కానీ ఎదురైనప్పటికి కూడా రాజీపడిన జీవితం జీవించాలి. అది ఆరాధన అవుతుంది. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఆరాధించాలి, దేవుని అనుకునేది కాదు. అయితే మనం దేవుణ్ణి ఎదురు పెట్టి ఆరాధించాలి అనే దాని గురించి మనం చూసుకుంటే, దేవుణ్ణి ఆరాధించే ముందు మన శరీరం గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పేజీ నంబర్ 173. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తముపై ఆయన సంఘమును శ్రద్ధగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్నవాని సంపూర్ణతమై ఉన్నది. అలాగే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పేజీ నంబర్ 182. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు
ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. అయితే దేవుడు మన పాప శరీరానికి, ఆయన కట్టిన సంఘానికి ఆయన శిరసై ఉన్నారు. మన శరీరం ఎట్టిదో మనకు తెలుసు, కానీ ఆయన సంఘానికి శిరసై ఉన్నాడు. శిరస అంటే శరీరంలో ఒక భాగం, మెయిన్ భాగం. అది ఒక మనిషికి మెయిన్ అవయవం ఏంటి? శిరస్సు. అలాగే మనందరికీ యేసుక్రీస్తు ప్రభు శిరసై ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన సంఘంలో కూర్చుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన సంఘంలో కూర్చుకున్నాడు, ఆయన ఎప్పుడు మనం ప్రేమించాడు, ఏ విధంగా ఉన్నప్పుడు మనం ప్రేమించాడు అని మనం చూసుకుంటే మనలో ఏ కొంచెమైనా ఏ మంచితనం లేదు, మనలో ఏమీ లేదు. మన శరీరం అంతా కూడా పాప శరీరం. పాప శరీరంలో మనం జీవించినప్పుడే దేవుడు మనం పిలిచాడు. మనం పాపులుగా ఉన్నప్పుడు మనం ఎవరో అంగీకరించినప్పుడే దేవుడు మనం పిలుచుకున్నాడు. మనం అన్నీ నేర్చుకుని దేవుడి మనలో కూర్చుని మనం చేసినప్పుడు దేవుడు మనం పిలవాల. మనకి ఏమీ తెలియని అజ్ఞాన స్థితిలో పాప శరీరంగా మనం జీవించినప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకుని ఆయన తన మహిమ శరీరాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన మన పాప శరీరాన్ని ఇచ్చి ఆయన మహిమ శరీరంలోకి మార్చడానికి మనం పిలుచుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 3-4 వచనాలు కలుపున చూడండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం ముందు పాపములకు శిక్ష విధించెను. ఆయన యేసుక్రీస్తు ప్రభు పాపంలో జీవించాడా? యేసుక్రీస్తు ప్రభు పాపంలో పుట్టాడా? యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఏ విధానమైన పాపం ఉందా? కానీ ఆయన ఎందుకు పాప శరీరం పుచ్చుకోవాల్సి వచ్చింది? మనం చేసిన పాపాల వల్ల, మన శరీరం పాపంలో ఉన్నందువల్ల, మన శరీరానికి నలకొట్టడానికి మన శరీరంలో నీతి లేదు, మన శరీరం కైలు చెల్లించడానికి అధికారం లేదు. మన శరీరం చెప్పించబడ్డ శరీరంలో మారిపోయిన శరీరం మంది, మన పాపంలో ఉండిపోయిన శరీరం మంది. మన శరీరం అంతా కూడా బలహీన పాప శరీరం. ఆ పాపంలో ఉన్న శరీరానికి పాపం పారిశుద్ధం కలగాలి అంటే పరిశుద్ధమైన శరీరానికి నలుగొట్టబడాలి. ఆ నలుగొట్టబడాలంటే మనలో ఆ పరిశుద్ధత కానీ ఆ క్రయం చెల్లించే అర్హత కానీ మనకు లేదు. మనకు లేనందువలన ఆయన తన కుమారుని భూమి మీదకు పంపించి ఆయనకి పాప శరీరాన్ని కలిగించి ఈ పాప శరీరానికి శిక్షగా బదులుగా ఆయన పాప శరీరానికి శిక్ష విధించాడు. అందులో పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. మన స్థితి ఏమిటో, మన గతి ఏమిటో, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో, ఏ పాపం చేస్తే మనం జన్మించామో, ఇవన్నీ మనకు తెలిసినవే. దీని గురించి పచ్చగా మనం చెప్పుకోవడానికి ఏమి లేదు. మనందరికి వివాహాలైనవి, పిల్లలు పుట్టారు, అన్నీ జరిగాయి. అవన్నీ మనిషి భూమి మీద రావాలంటే అది ఎలా వస్తాడో కూడా తెలుసు. అందుకని దావీదు ఉన్నాడు, నేను తల్లి గర్భంలో పాపముగా పుట్టిన వాడును. అలాగే నేను కూడా మన తల్లి గర్భంలో పాపంగానే పుట్టాం. ఈ పాప శరీరంగా ఆయన ఏం చేశాడు? తన కుమారుడిని పంపించాడు. ఎందుకు? మనం ఏ విధంగా కూడా మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, మనం తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు, మనం పాపం ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? మనకు బదులుగా తన కుమారుడికి పాప శిక్ష విధించాడు. మన శరీరానికి బదులుగా ఆయనకి పాప శరీరాన్ని తగిలించి ఈ భూమి మీద పంపించి పాపానికి శిక్ష ఆయనగా వేశాడు.
ఇవాళ మనం ఎంతో నీతిమంతులు, మనలో ఏ పాపం లేదు, మనం పరిపూర్ణం. ఎందుకని ఆయన అలా తీర్చుకున్నాడు. మనకు పడవలసిన శిక్ష ఆయన అనుభవించాడు, మనం విడిపించాడు, మన నీతిమంతులుగా చేశాడు. మన మహిమ శరీరంగా మనం చేయడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6 రోమా 6వ వచనం. ఏమనగా మనమింకను పాపమునకు దాసులు కాకుండాకు పాప శరీరము నిరార్థకమన్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినమని వెలుగుదాము. మన పాప స్వభావం, మన పాత జీవితం, మన పాత శరీరం ఎలాంటిది? అన్ని విషయాల్లో పాపంతో కూడిపోయింది. అన్ని విషయాల్లో పాపంతో కూడిపోయింది. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి, మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తించి, మన ఇష్టానుసారంగా మనం జీవించి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న జీవితంలో ఆయన దాన్ని ఏం చేశాడు? యేసుక్రీస్తుతో ప్రభుతో పాటు పాతి పెట్టేశాడు. ఎందుకు? మనకు మహిమ శరీరాన్ని ఇవ్వటానికి, మనకు మహిమ శరీరాన్ని ఇవ్వటానికి. మనం మహిమ పొందే అర్హత మనకుందా? మనం దేనికి అర్హులు? నరకానికి అర్హులు. మనం అలాంటి నరకము శిక్షించి మనం విడిపించి ఆయన కుమారుడు ద్వారా మనకు ఆయన కుడిపాసాన్ని స్థానం ఇవ్వడానికి సిద్ధపరిచాడు. మనం బలపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పాప శరీరంగా ఈ భూమి మీదకి వచ్చి మనతో పాటు మనమయాన్ని నివసించాడు. మనతో ఎన్నోసార్లు అవమానపడ్డాడు. ఆ మహానీయుడే మనకు మహిమ శరీరంగా మనకు అమర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మనకు మహిమ శరీరంగా ఈ భూమి మీదకి వచ్చాడు. మన పాప శరీరాన్ని విడిచిపెట్టి మనం మహిమ శరీరంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది పాప శరీరం. అలాగే బలహీనమైన శరీరం, బలహీనమైన శరీరం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 41వ వచనం. మీరు సోదరులో ప్రవేశింపుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేరుతో చెప్పింది. ఆత్మ సిద్ధం, శరీరం బలహీనం. మన ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండేవారము? చూసిన దానికల్లా ఆశపడటం, నచ్చిన దానికల్లా కోరుకోవడం, మనం నచ్చినట్టుగా మనం ప్రవర్తించడం, మన ఇష్టం, నా ఇష్టం, నా సొంతం అని మనం ఆత్మీయంగా ఎదవలసిన స్థితిలో కూడా మనం ఎన్ని సందర్భాల్లో నన్ను ఎందుకు అన్నారు, నాన్నే ఎందుకు అన్నారు, నాతో ఎందుకు వచ్చారు అని పోట్లాడలేదు. మనం ఎన్నిసార్లు బలహీనమైపోలా? ఎన్నిసార్లు నన్ను ఎందుకు చెప్తారు వాళ్ళని మనం బలహీనమైపోలా? మన ప్రవర్తన ఎన్నిసార్లు బలహీనమైన ప్రవర్తనలో మనం ఆత్మీయం నుంచి బలహీనంలో మనం పడిపోలా? అలాంటి బలహీనమైన శరీరం గురించి దేవుడు మనల్ని ప్రార్థించమన్నాడు. పేతురుకు చెప్పినట్టుగా నీకు నాకు చెప్పాడు. కానీ మనం నిర్లక్ష్యం వల్ల దేవుడి ప్రార్థనలు మనం ఏకీభావం లేని వల్ల పడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ మనకు నేర్పించాడు. ఇవాళ మనం బలపడడానికి కారణంలో యేసుక్రీస్తు ప్రభు. మనం ఆత్మీయంగా పడిపోకుండా కొన్ని సందర్భాల్లో పడిపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం నిలబడి దొరబడి ధైర్యంగా ఉండడానికి ఆ కారణం యేసుక్రీస్తు ప్రభు. మనం ప్రతి విషయంలో బలహీనము. ఒక చిన్న అనారోగ్యం వస్తే చాలు, బాబు నాకేదో అయిపోయింది, మన బలహీనత నాకేదో అయిపోయింది. ఏదైనా కొంచెం కష్టం వస్తే చాలు, అయ్యో నాకేం వచ్చింది ప్రభా, ఎంత బలహీనలు తండ్రి. ఎన్ని కార్యాలు చేస్తే మనం వాటన్నింటిని పక్కన పెట్టి
ఒక్క కష్టం వచ్చినప్పటికీ ప్రభు నాకెందుకు రావాలి బాధ? ఎలాంటి బలహీన స్థితిలో మనం ఉన్నామో అలాంటి బలహీన నుంచి మనం విడిపించాడు. అలాంటి ఎన్ని బలహీనత నుంచి మనం విడిపించాడు. ఎన్నోసార్లు మనం బలహీనమై పడిపోయినప్పుడు మనం అనేక సందర్భాల్లో మన నచ్చిన కోరికలు తీర్చుకోవడానికి, మన ఇష్టానుసారం ప్రవర్తించడానికి మన బలహీనమై మనం పడిపోయినప్పుడు దేవుడు మనకి జాలిపడ్డాడు. మనల్ని పగ తీర్చుకోవాలా, మనం ద్వేషించలా, కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. దావీదు ఎవరు? దేవుడు హృదయాచారు, ఆ దేవుడికి ఎంతో ఇష్టడు. అలాంటి వాడు కంటి సుఖతో బలహీనుడైపోయాడు, ఒక్కసారిగా పడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎన్నిసార్లు పడిపోవాలా, మనం ఎన్నిసార్లు కోల్పోవాలా? మనం ఈరోజు ఇలా కూర్చోబెట్టినందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన ఆరాధించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఏ సమయంలో అయినా సరే, ఏ గడిలో అయినా సరే, ఎప్పుడు మన జీవితం నా ప్రభుకి అంకితం చేయడానికి నేను ఇష్టపూర్వకంగా, అంగీకారంగా నేను జీవించడానికి ఇష్టపడాలి. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దెయ్యమును వెళ్ళగొట్టిరి, రోగులందరూ స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలన్నింటినీ వహించుకునేను, మన రోగమును భరించెను. ఈ మాట యెషయా గ్రంథంలో కూడా రాసింది. మన బలహీనతలన్నీ కూడా ఆయన వహించుకున్నాడు, ఆయన మేదేసుకున్నాడు. ప్రతి విషయాన్ని కూడా మనం పట్ట ఈ బలహీనతలన్నీ కూడా ఆయన మేదేసుకుని ఆయన నిలబట్టబడ్డాడు. ఆయన బలవంతుడయ్యాడు. ఆయన బలవంతుడయ్యి మనం బలపరచడానికి ఆయన ఆ బలహీనతలు అన్నీ ఆయన మేదేస్తున్నాడు. ఎందుకు? ఆయన బలవంతుడు. నీకు నాకు ఎంతసేపు బలహీనత మన శరీరంగా చూసుకుంటే చూడండి, ఇంతలావు మనిషి కూడా చిన్న అడ్డుపడి తక్కువే కాదంటే ఒక్కసారి వెనకబడి 4-5 రోజులు కాలేపుతో మన మనసు లేకుండా. కానీ ఆ బలహీనత నుంచి మనం విడిపించడానికి ఆయన ఏం చేశాడు? ఆయన ఆత్మగా మారిపోయాడు. ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు. మనలో ఆయన ఆత్మ ప్రేరేపితే ఆ బలహీనత నుంచి మనం తప్పించుకుని మనం కూడా బలపడటానికి అవకాశం ఉంది. దేవుడు అవకాశం కల్పించాడు. మన బలహీనత నుంచి మనం తప్పించి మనం బలపడడానికి ఆయన అవకాశం కల్పించాడు. అందుని బట్టి దేవుడిని ఆరాధించాలి. మనం ఎన్నో సందర్భాల్లో మనం బలహీనమై ఉన్నాం. మన బలహీనత నుంచి మనం రక్షించడానికి ఆయన బలవంతుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. యెషయా గ్రంథం 575. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టారు. బలవంతుడైన దేవుడు, మన బలహీనత నుంచి విడిపించడానికి బలవంతమైన దేవుడు. ఈ సర్వరాజ్యం ఎవరికి ఇచ్చాడు? దేవుడు ముందు మనకే ఇచ్చాడు. ఈ సర్వరాజ్యం మనకి ఇచ్చినప్పుడు మన బలహీనతను పెట్టి ఈ రాజ్యాన్ని అపవాది చేతిలో పెట్టేశాం. ఈ అధికారాన్ని అపవాదికి అప్పగించేశాం. మన స్వతంత్రాన్ని అపవాదికి ఇచ్చేశాం. మన బలహీనతను పెట్టి ఆ బలహీనత నుంచి మనం విడిపించడానికి
ఆయన బలవంతుడైన దేవుడు మన కోసం ఉన్నాడు. మనకున్న దేవుడు బలవంతమైన దేవుడు, బలవంతుడు. ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. మన బలహీనమైన అవసరం భయం లేదు. మనకు మనంగా బలహీనం కాకుండానట్లు దేవుడు మనకు ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఆయన బలవంతుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మన బలహీనతలన్నింటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, ఆయన అనుభవించాడు. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. మన పాప శరీరము, రెండోది బలహీనమైన శరీరము, రెండు శరీరాలు ఆలోచిస్తున్నాం. మనం ఏ రెండింటి నుంచి విడిపించబడటానికి ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడు. మూడవది నా శరీరం ముందు ఏ ఒక్క మంచితనము లేదు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం పేజీ నంబర్ 138, 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిదేమీ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. మనలో ఏ మంచితనము లేదు. లేదన్న సరే మనందరికీ తెలుసు. మన స్వభావం ఏంటిదో మనకు తెలియదా? మనలో మంచితనం ఉన్నదా? ఇప్పుడు కొన్ని తెలుసుకుని, అయ్యో నా జీవితం ఇది కరెక్ట్ కాదు కదా అని కొన్ని సరి చేసుకుని కొన్ని మంచి పనులు చేయడానికి మనం ముందు నడుపుతున్నామే. కానీ అంతకుముందు మన స్వభావం, ఆలోచన విధానం, మన మనతత్వం వాటికి దోసుకోవటం, వాటికి లాక్కోవటం, వాటిని పాడు చేయటం, వాటిని కించపరచడం, వాటిని బాధ పెట్టడం. మనలో ఏమైనా మంచితనం ఉందా? ఏ మంచితనం లేదు. మన స్వభావం అంతా కూడా పనికి మాలిన స్వభావం, పురుగు స్వబుద్ధి. పురుగు బుద్ధి ఏంటి? పచ్చగా ఉన్న చెట్టు మీద పడటం, దాన్ని శుభ్రంగా మోడు చేసి పొరిగేది. ఇలాంటి స్వభావం ఉన్నది. మనలో ఏ మంచితనము లేదు. ఎవరికి ఏ మంచితనము లేనప్పుడు దేవుడు నీకోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నీకోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చి తన మంచితనాన్ని మనకు అప్పగించాడు. తన నీతిని మనకిచ్చాడు. మనలో ఏ నీతి లేదు, ఏ మంచితనము లేదు. ఎందుకు పనికిరాని వాడు అయినప్పటికీ మనల్ని ప్రేమించాడు. మన స్వభావం వ్యక్తిదైనప్పటికీ కూడా ఆయన మనం ప్రేమించాడు. ఏ కూర్చోనా కూడా, ఏ కొత్త కూడా, ఏ మంచితనము మన దగ్గర కనిపించని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించి మనం సేవ తీశాడు. మంచి అంటూ ఏమీ లేదు. ఏ మంచితనం లేని నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకుని మనందరినీ కూడా ఈ భూమి మీద ఆయన ఇష్టాన్ని, ఆయన నచ్చినట్టుగా మనం మలుపుకొని మనలను ఆయన బిడ్డలుగా అంగీకరించడానికి ఆయన కుమారుడు చేసిన త్యాగాన్ని పెట్టి మనకు మంచితనం వచ్చిందే. కానీ మనలో ఏ మంచితనం లేదు. మనలో ఏమున్నాయో మనకన్నీ తెలుసు. మన సుబుద్ధి ఏంటో మనకన్నీ తెలుసు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం విడిచిపెట్టలా. మన స్వబుద్ధి, మన పాప ఆలోచన, మన లోక బ్రతుకు, మన క్రియ విధానం అంతా కూడా ఆయన తెలుసు. ఏ విషయంలో కూడా ఆయన మన మీద తిరుగుబాటు చేయాలి. మనం దేవుడి మీద తిరుగుబాటు చేసేమే, కానీ దేవుడు మన మీద తిరుగుబాటు చేయాలి. దేవుడు మన మీద తిరుగుబాటు చేయకుండా ఏం చేశాడు? మనం ప్రేమించాడు. ఆయన తిరుగుబాటు అవసరంలా. ఊరికే సూచించినటువంటి వడ్డేస్తే చాలు మనం మింగడానికి అపోదడిగా కూర్చున్నాడు. కానీ ఆయన కాసుకుని కూర్చున్నాడు. ఆయన కంచి వేశాడు. ఆయన రెక్కజట్టు భద్రపరుచుకున్నాడు. ఏ మంచితనం లేకపోయినా ఆయన ప్రేమను పెట్టి మన నీతిమంతులుగా చేశాడు. ఆయన ప్రేమను పెట్టి మనలో ఉన్న వేషాలన్నీ కూడా మనకు బయలుపరిచాడు, తెలియపరిచాడు. మనలో నుంచి వచ్చిన ప్రతిదీ కూడా అపవిత్రమైనయే. మన నుంచి వచ్చిన ప్రతిదీ కూడా అపవిత్రమైనయే. మార్కు సువార్త 7వ అధ్యాయం పేజీ నెంబర్ 37.
23వ వచనం. ఈ చెడ్డమని లోపల నుండియే బయలు వెళ్ళాను, మనసును అపవిత్రపరిచినవని ఆయన చెప్పాను. ఏవన్నీ ఈ చెడ్డమని, ఏ చెడ్డమని 27 గంటలు చూద్దాం. లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మచ్చరమును, దేవసనయు, ఆంభావమును, అవేగమును వచ్చు. మనలో ఉన్న పద్ధతి ఇవన్నీ కూడా మనలో ఉన్నవే. మన నుంచి మంచి వస్తుందా బయటికి? ఇది వచ్చినా సరే ఎదటి వాళ్ళ మీద ద్వేషం, ఎదటి వాళ్ళ మీద మన చూపుతో అండి పాపం చేయటం, ఇలా రకరకాల అన్ని పాపంలో ఉన్న ప్రతిదీ కూడా మన లోన ఉన్నది. మన హృదయం నుంచి వచ్చి, మన హృదయం అంటే ఇది కూడా శరీరానికి సంబంధించిందే, మన శరీరానికి సంబంధించిందే. ఆ హృదయం నుంచి వచ్చేవన్నీ కూడా పాపాలోచన, అసూయ, స్వార్థం, ఇలాంటి వాటితో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు. దేవదూషణ ఏంటి? మనకు నచ్చినట్టుగా మనం చేసి దేవుడికి వ్యతిరేకంగా జీవించాము. ఇది దేవదూషణ. దేవుడి గురించి తెలుసు కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులు మనం చేయటం, ఇది దేవదూషణ. దేవుడు ఎవరో ఎరుగుంటూ కూడా మనకు నచ్చినట్టు మనం గౌండెట్టాం, ఇది దేవదూషణ. మనందరము దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళమే. మనందరము దేవుడికి దోషంగా మనం జీవించిన వాళ్ళమే. మన పాప శరీరం, మన శరీరంలో ఏ మంచి లేదు. మనకు నచ్చినట్టు మన సుఖానికి, మన ఆనందానికి, మన సంతోషానికి, మన ఇష్టాంతరంగా మనం జీవించి దేవునికి దేవదూషణ చేశాం, దేవునికి వ్యతిరేకమైపోయాం. అయినా సరే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. మనం విడిచిపెట్ల. మనమైతే ఒక్కొక్కసారి చేసిన తప్పు, పిల్లాడు కానీ పిల్ల కానీ రెండోసారి చేస్తాం. మనం ఏమంటాం? నా కడుపుని చెడబట్టే పో ఇట్లా బయటికి. మన మీద నీతి మొదలైనట్టు మనం ఎన్ని పాపాలు చేసి, ఎన్ని దుర్మార్గాలు చేసి, ఎన్ని దోషాలు చేస్తే ఈ స్థాయికి వచ్చామన్నది మనం మర్చిపోతాం. మన పిల్లలు మాత్రం మనం గద్దిస్తాం. కానీ దేవుడు అలా గద్దించలా, ప్రేమించాడు. దేవుడు చేరదీశాడు, మనం ఆయన భద్రపరుచుకున్నాడు. ఏ విషయంలో కూడా ఆయన మనల్ని తునీకరించలా. ఆయనకి వ్యతిరేకమైన దోషంలో మనం జీవించలా, ఆయన మనం తునీకరించలా. మన పట్ల జాలి పడ్డాడే కానీ ఆయన మాత్రం మనల్ని ద్వేషించుకోవాలి. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. మన పట్ల ఎన్ని రకాల అసూయలు మనలో ఉన్నా, ఎన్ని రకాల దోషాలు మనలో ఉన్నా, మనలో ఎన్ని రకాల క్రియలు మనలో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 171 5వ అధ్యాయం 23-24 కలిసి ఉన్న చూడండి. అట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుణ్ణి పెట్టి మన కోరికలన్నీ కూడా సిలువ వేయబడి ఉన్నాయి. మనకు మనంగా మనం వాటి లేఖని విడిపించుకోవాలా, మనకు మనంగా వాటి లేఖని మనం విడిచిపెట్టుకోవాలా. అవి మనతోనే ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకంగా దేవునికి అంగీకారంగా దేవునితో సమాసం కలిగి మనం బాప్టిజంలో తీసుకున్నప్పుడు సమస్తమును మన దోషాలన్నీ కూడా ఆ సిలువ వేయబడ్డాయి. మన పాత స్వభావాన్ని, మన పాత ఆలోచనల్ని, మన పాత క్రియల్ని సమస్తము ఆయన మీద సిలువేశాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు? మంచివా దేవుడు పిల్లలు, వీళ్ళు మంచివా. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన మంచిదనం మన దగ్గర ఉందా?
లేదు. ఎప్పుడైతే క్రీస్తు శరీరంగా మనం అతకబడ్డామో, ఆ యేసుక్రీస్తు ప్రభుతో సామాసంగా మనం కలవబడ్డామో, యేసుక్రీస్తు ప్రభుని సంఘంలో మనం చేర్చబడ్డామో, యేసుక్రీస్తు ప్రభు శిరస్సుకు మనం అతకబడ్డామో, మనం ఏమంటున్నారు? వీళ్ళ దేవుడి పిల్లలు, వీళ్ళ నీతిమంతులుగా మనం తీర్చబడ్డాడు. మనం మంచివాడిగా మనం మార్చాడు. మన దేవుడు మంచివాడు, గొప్పవాడు, బలవంతుడు. ఇప్పుడు ఎలా చూసుకున్నాం? పాప శరీరము, బలహీనమైన శరీరము, ఏ మంచి లేని శరీరము. ఇప్పుడు చూసుకునేది ప్రకృతి సంబంధమైన శరీరము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 157. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ శరీర సంబంధముగా లేపబడెను. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మనం ప్రకృతి సంబంధమైన శరీరముగా దాల్చినవారు. ప్రకృతి అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నవన్నీ. ఈ ప్రకృతి అంటే ఈ వాతావరణం అంతా కూడా ప్రకృతికి సంబంధించిందే. మన ఆస్తులు, మన కోరికలు ఎక్కడ ఉంటాయి? ఈ ప్రకృతి మీద ఉంటాయి. ఈ ప్రకృతి, ఆ ప్రకృతి ఎంత అందంగా ఉందో, చెట్లు ఎంత అందంగా ఉన్నాయో, ఇలాగా ప్రకృతి సంబంధమైన కోరికలు, ప్రకృతి సంబంధమైన ఆశలు, ప్రకృతి సంబంధమైన విషయాల్లో మనం చూసుకుంటే ప్రతి విషయంలో కూడా మనం తప్పిపోతూ వచ్చాం. ప్రకృతి అంటే ఏంటి? అన్నీ ఉంటాయి దాంట్లో ఏది లేకుండా ఉండదు. ప్రకృతి అనేటప్పటికీ ఆశ పుడుతుంది, కోరిక పుడుతుంది. ఆ కోరికల్లో మనం బంధింపబడి ఉన్నాం. అలాంటి కోరికల్లో మనం బంధింపబడి ఉన్నాం. ఎలాంటి ఆశతో మనం బంధింపబడి ఉన్నాము? మొదటి యోహాను సువార్త పత్రిక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఈ లోకంలో ఆయనను ఉన్నవాటినైనాను ప్రేమింపకుండి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన ప్రకృతి, లోకం అంటే ప్రకృతి అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి దేవునికి వ్యతిరేకమైనవి. మనం దేని ప్రేమిస్తున్నాం? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం. మనం దేని ఇష్టపడుతున్నాం? ఈ లోకాన్ని ఇష్టపడుతున్నాం. ఐగుప్తు ప్రజలందరినీ కూడా విడిపించి దేవుడు తీసుకొస్తుంటే వాళ్ళు ఏం కోరుకుంటారు? దేవుడేమో ఆ దేవతలు తినే మన్నాను కురిపిస్తుంటే వీళ్ళ దేనికి ఏడుతున్నారు? మాకు మాంసం లేదు, మాకేమో నీళ్లు లేవు, మాకు కూరగాయలు కావాలి, లేకపోతే మాకు బెండకాయలు కావాలి, వీటికి ఏడుతున్నాం. మనం కూడా అంతే. దేవుడి చేతుల్లో దాన్ని కోల్పోయి పనికి మానాటి కోసం ఈ లోకంలో ఉన్న ఆశకు మనం పరుగులాడుతున్నాం. ఈ లోకంలో ఉన్న కోరికలు పరుగులాడుతున్నాం. ఈ లోకంలో ఉన్న వాటికి పోగు చేసుకుంటే తోడులాడుతున్నాం. మనం దేవుడిని ఆరాధిస్తున్న స్థితిలో నుంచి మనం లేనప్పుడు దేవుడు మన ఆరాధకులుగా చేయడానికి ఆయన ఇవన్నీ కూడా మనం తెలియపడుతున్నాడు. మన ఇవన్నీ కూడా వీటినన్నింటినీ కూడా మన నుంచి విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. వాళ్ళు ఏమంటున్నారు?
ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చి చంపడానికా? నేను ఎన్ని పోషించింది చేసినా సరే, అలాగే మనం కూడా ఎన్ని మేలు నీకు చేసినా, ఎన్ని అనారోగ్యం నుంచి నిన్ను కాపాడినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు సమస్య నుంచి నిన్ను దేవుడు ఆదరించినా, ఒక్క బాధొస్తే మాత్రం మనం ఏమంటున్నాం? దేవుడు అసలు ఉన్నాడా? ఉంటే దేవుడు నాకెందుకు ఇలా చేస్తాడు? నేను ఏ మీటింగు మాను, ఎక్కడ మీటింగ్ ఉన్నాడు కదా, ఏ ఆదివారం నేను మాను. ఇది ప్రకృతి సంబంధమైన ఇవన్నీ కూడా, ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైంది. ఈ లోకమును ప్రేమించేవాడు తండ్రి ప్రేమలో ఉండడు. ఈ లోకమును దేవుని ప్రేమించినా సరే తండ్రిని ప్రేమించేవాడు కాడు. తండ్రిని ప్రేమించేవాడు ఆడు ఎప్పుడు కూడా ఈ లోకం గురించి ఆలోచించాడు, ఈ లోకంలో ఉన్నాటి గురించి ఆశించాడు. ఆ రోజు బతికమ్మా తెల్లారి దేవుడు చూసుకుంటాడు. బతుకుంటే దేవుడు చూసుకున్నాడు, లేకపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను నేను ఒక నిరీక్షణతో క్రైస్తవుడు జీవించాలి. ఇది దేవునికి ఆరాధన. అందుని బట్టి దేవుడిని ఆరాధించాలి. మనం ఏ స్థితిని తీసుకొచ్చాడు, ఏ స్థితిలో ఉన్నవారు మనం. ఆశలు, కోరికలు, సమస్యలు, ఇబ్బందులు, వీటన్నిటితో మనం జీవిస్తే జీవితంలో మునిగిపోయి ఉన్నాం. అటువంటి మునిగిపోయిన మనందరినీ కూడా ఆయన ప్రకృతి నుంచి వేరుపరిచాడు, ఈ లోకం నుంచి వేరు చేశాడు. కానీ ఇంకా మనకు అర్థం కావట్లా. మన లోకానికి వేరుగా బతకాలి, ఈ లోకంతో స్నేహం మనం పోయినము అనే ఆలోచన రావట్లా. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లోకంతో ఎక్కువ టైం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు పరిచర్య 3.5 సంవత్సరాలే చేశాడు. ఆయన మిగిలిన జీవితం అంతా 33.5 సంవత్సరాల జీవితం కూడా తండ్రికి మహిమకరంగా జీవించాడు. తన కోరికలు, తన ఆశలు, తన యొక్క సంతోషం, తన ఆనందం ఏమీ చూసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధకుడయ్యాడు. ఈ లోకాశయాల్లో మునిగిపోయి, లోక కోరికలతో ఉండిపోయి, లోక స్నేహాలతో బంధింపబడిపోయి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. వాటి నుంచి దేవుడు మనం విడిపించాడు. అలాంటి లోకం నుంచి మనం వేరుపరిచాడు. మనం ఇప్పుడు లోకానికి వేరై ఉన్నాం. లోక సంబంధం కాదు మనం, దేవుని పరసంబంధమైన వారు మనందరినీ మన ప్రకృతి సంబంధమైన వాళ్ళం కాము. ఎందుకంటే ఒకప్పుడు మనం ప్రకృతి సంబంధమైన వాళ్ళమే. ఐగుప్తు వెళ్ళాక మనం కూడా దేవుడు చిన్నానికంటే దేవుడు మన గిజ్జి పూర్తి చేశాం. కానీ దేవుడు ఆత్మీయ జీవితానికి ఇస్తున్నాను, నా ఎద్దకు రండి అంటే మనం రాకుండా మనం ఎక్కడ కూర్చుంటున్నాం? పనికి మాల స్నేహాల కోసం కూర్చుంటూ మన జీవితాన్ని వ్యర్థంగా నాశనం చేసుకుంటూ మనం జీవించాం. కానీ దేవుడు అయితే మనం ద్వేషించాలా, ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు. ఈ ప్రకృతి వాతావరణం నుంచి మనం విడిపించాడు. అందులో పెట్టి దేవుడిని ఆరాధించాలి, అందులో పెట్టి దేవుడిని మనం కనపరచాలి. దేవుడు ఎప్పుడు కూడా నీ ఆరాధన మీద ఆయన ఎప్పుడు కూడా కనికర పడుతూ ఆయన నువ్వు చేసే ఆరాధన, నువ్వు జీవించే జీవితం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈయన నా ప్రియకుమార్తె, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం జీవించేది క్రైస్తవ జీవితం ఏమో 10 నిమిషాలు, లోపల గడిపేదేమో 23 గంటలు. మనం 1 గంట కూడా క్రైస్తవ జీవితం జీవించలేకపోతే మనం దేవుడిని ఆరాధించేవారు, దేవుడికి మనం ఆరాధించడం కాలేము. అలా ఉంటాయి. మనం దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ ప్రకృతి అన్నీ కూడా, ఈ లోక ఆశలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి సంబంధించినవి కావాలి. అందుకని ఈ లోకాన్ని ప్రేమించేవాడు ఎవరు కూడా దేవుని ప్రేమను కలిగి ఉండలేదు. అలాగే ఇప్పటికి మనం 4 శరీరాలు చూసుకున్నాం. 5వదిగా మరణ శరీరం. ఇంకొక రిఫరెన్స్ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం.
3వ వచనం. ఎఫెసీ 2:3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్కొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమడి వారి వలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు ప్రాకులమై ఉంటిమి. మన స్వభావం మునుపు అందరం కూడా దేవుడికి వ్యతిరేకమైన జీవితం, ఈ లోకంలో ఉన్న వారితో కలిసి మనం జీవించాం. దేవుడు ఇప్పుడు ఏమంటాడు, నువ్వు లోకానికి వేరే ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడో గంతు అక్కడో గంతు, అటు ఇటు అన్నీ ఒకటే. వాళ్ళు చూసుకుని ఏమంటారు, అన్ని దేవుళ్ళు ఒకడే, దేవుళ్ళందరూ ఒకడే. దాన్ని మనం తలంచుతున్నాం. దేవుడు ఏమో చెప్తున్నాడు, మీరు లోకానికి వేరే ఉన్నారు, మీరు లోక సంబంధులు కారు, శరీరాశిని మానుకోండి, శరీరాశిని విడిచిపెట్టండి అంటున్నాడు. ఆ శరీర కోరిక వల్లే ఆమె లోతు భార్య ఏమైంది, ఉప్పు స్తంభం అయిపోయింది. అయ్యో ఇంకేమన్నా మిగిలిపోయి తెచ్చుకుందాం అని ఆశపడని తిరిగి చూసేటప్పుడు ఏమైంది, ఉప్పు స్తంభం అయిపోయింది. మనం కూడా అంతే, దేనైతే విడిచిపెట్టుకున్నామో మళ్ళీ దానికి పాకులాడేమా, కట్టిన దానికి మనం ఆశపడ్డాడు. ఈ లోక సంబంధం ఎటువంటిది, దేన్ని కంచెపు వద్దనుకుంటాం, కంచెపు కావాలనుకుంటాం, కంచెపు వద్దనుకుంటాం, కంచెపు కావాలనుకుంటాం, కంచెపు అది కావాలనుకుంటాం, ఇది కావాలనుకుంటాం, ఇది కోరుకుంటాం. అయ్యో దేవుడు నాతో మాట్లాడి ఏమి నాకు వద్దను. మనం దేనితో సమానం, దేనికోసం ఆశిస్తున్నాం, ప్రకృతి సంబంధమైన ఆశల కోరికలతో మనం జీవిస్తే దేవునికి మనం సన్నిహితంగా ఉండలేము. దేవుడు సన్నిహితంగా ఉండకపోతే దేవుడు మనం ఆరాధించలేము. అలాంటి లోక సంబంధం ఈ ప్రకృతి నుంచి మనం వేరుకొచ్చాడు కాబట్టి ఇవాళ మనం సంఘముగా ఆయన సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు అనే సరస్సుకు మనం అతికింపబడ్డాం. కాబట్టి మనం ఆయనతో పాటు అంటుకట్టబడినవాను కాబట్టి క్రీస్తు స్వభావంలోకి మనం మారటానికి ఆయన మనం నియమించుకున్నాడు. క్రీస్తు స్వభావంలోకి మనం మార్చడానికి ఆయన నియమించుకున్నాడు. కాబట్టి దేవుని మనం ఆరాధించాలి, అందును పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం, పాప శరీరము, బలహీనమైన శరీరము, మంచిది ఏది లేని శరీరము, ప్రకృతి శరీరము. 5వదిగా మరణ శరీరం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. పేజీ నంబర్ 138, 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఎవరంటారు ఈ మాట, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, అయ్యో ఈ మరణ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు. ఇప్పుడు కూడా మన మరణ శరీరంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం సత్యం స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన క్రయం చెల్లించి ఆ రక్తం కార్చి ఆ రక్తంతో కడిగి ఆ మరణం అనే శిక్ష నుంచి విడిపించి ఆయన మనం సజీవులుగా చేశాడు. మన సత్యం స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించాడు. అలాగే ఆ పౌలు ఎలాంటి బోధకుడు, ఎలాంటి ఈ యొక్క అపోస్తులు, అటువంటి ఆయన ఏమంటాడు, అయ్యో ఈ మరణ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు. అలాంటి మరణ శరీరంలో మనం ఉన్నాం. ఆ మరణం నుంచి మనం విడిపించబడాలి. మరణం నుంచి మనం విడిపించకపోతే మన కోరికల్ని, మన ఆశల్ని మనం తీర్చుకుంటూ పోతూ ఉంటే మన శరీరం మరణానికి పాత్ర అయిపోయి ఉంది. మరణం నుంచి మనం ఎవరు విడిపిస్తారు, అది యేసుక్రీస్తు ప్రభువునే విడిపించగలరు. ఇవాళ మనం అనుకోవచ్చు, ఎవడంత వాగినా ఎవరెన్ని చేసినా మన క్రియలు మనం చేస్తున్నాం కదా, మనకి ఏ శిక్ష వస్తుంది అని మనం అనిపించుకోవచ్చు, మనకు అలా అనిపించవచ్చు. కానీ ఒక్క రోజు మరణ శిక్ష మనకు విధించితే మన పరిస్థితి ఏంటి? ఆ పట్టుబడ్డ స్త్రీని, ఆయన మరణానికి పాత్రైపోయిన స్త్రీని ఎలా విడిపించాడు ఆయన? ప్రేమగా కనికరంతో, అమ్మ నీకు ఎవరు శిక్ష చేయలేదా?
అయితే నేను ఏంటి ఇక మీదట పాపం చేయి. మళ్ళీ వెళ్ళి పాపం చేస్తే అదే మనం గ్రహించుకోవాలి. ఒకసారి బుద్ధి చెప్తాడు, రెండోసారి బుద్ధి చెప్తే ఏమంటారు? మనిషికో దెబ్బ, మనిషికో మాట, పుట్టికో దెబ్బ. ఎన్ని దెబ్బలు కొడుతున్నాడు దేవుడు, ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు దేవుడు నీతో నాతో. మన శరీరం మరణ శరీరానికి పాత్ర అయిపోయి ఉంది. దాని నుంచి మనం విడిపించుకుని సజీవంగా మన దేవుడిని మహిమపరిచే శరీరానికి దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మహిమ శరీరం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మన పాప శరీరాన్ని ఆయన తీసుకుని, మరణ శరీరాన్ని ఆయన తీసుకుని, ఆయన మహిమ శరీరాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఇంకా 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 చేసుకుంటూ పోతే ఎవరి మాట లెక్కలేదు. ఎవరి మాట నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా ఆనందం నా ఇష్టం తిరిగి మనం గంతులేస్తే ఇప్పుడు గాని ఒక రోజు ఆ మరణ శరీరం నుంచి మనం వినిపించే వాడే ఎవడూ లేడు. ఆ ప్రభువుని మనం దూరం చేసుకుని, ఆ ప్రభువుని నిర్లక్ష్యపరిచి మనం దూరం అయిపోతే మన మరణ శరీరం నుంచి మనం వినిపించే వాళ్ళు ఎవరూ లేరు. రోమా 8 పక్కనే ఉంచండి. 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల నుండి యేసుని లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతులలో నుండి క్రీస్తు లేపిన వాడు సావునికి లోనైన మీ శరీరమును కూడా నీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపజేయి. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు లేపాడు? మనకు సాదృశ్యం. ఆయన ముందుగానే అన్ని సిద్ధపరిచి చూపించి ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభుని లేపిన దేవుడు నిన్ను నువ్వు లేపుతానంటున్నాడు. యేసు అనే ఆత్మ నీలో నాలో ఉంటే మన మృతులలో నుంచి సజీవులుగా లేపుతాం. మనం ఎలాంటి మరణ శరీరంగా ఉన్నాం, మన మరణ శరీరం నుంచి విడిపించుకోవాలి. విడిపించబడాలి అంటే దేవుడి దగ్గర గోజాడాలి. ఆ యేసుక్రీస్తు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన పనులు, ఆయన ఎలా జీవించాడో ఆయన జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయనతో ఏకీభావంలో మనం ఉండాలి. ఆయనతో కలిసి నడవడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు మృతుల్లో నుంచి మనం సజీవులుగా లేపడానికి ఆయన భూమికి వచ్చాడు. మన మృత్యుమైన శరీరం నుంచి సజీవమైన శరీరంగా మనం లేపడానికి వచ్చాడు. అవ్వ ఏం చేసింది? తన కోరిక కోసం ఏం చేసింది? ఆ తినకుండా నా పండు తింది. నిత్యముగా మీరు సత్యద్రోహి అని చెప్పినా కూడా ఆ పండుగ వెళ్ళింది. నేను సావలేదు కదా అనుకుంది, కానీ ఆత్మీయంగా చనిపోయిన అన్న ఆలోచనే వాళ్ళ మనం కూడా అంతే. నాకు శాపమే మీరు అంటలేదు కదా, దేవుడు నన్ను చెప్పించట్లేదు కదా, దేవుడు నన్ను ఏం అంటలేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఆత్మీయంగా సచ్చిన శరీరంతో ఉన్నాం. మనకు ఏమీ అనిపించదు, మనకేమీ తెలియదు, మనకేమీ చేత కాదు అన్నట్టుగా మనం ఉంటాం. నాకేంటి, నన్ను ఎవరంటారు, నన్ను ఏం చేస్తారు, తిరిగి ఏదైనా నాకు వచ్చిన నాకు నోటితో నాకు వచ్చిన నాకు తెలివైన జ్ఞానంతో పలికే మాటలతో అవసరం వాడు నేను నోరు ముగించవచ్చు. కానీ నా శరీరం మరణ శరీరం, దాన్ని రక్షించబడే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దానికోసం నేను ఎదురు చూడాలి, దానికోసం నేను ఆశపడి ఉండాలి. నన్ను ఎలా రక్షిస్తాడు? ప్రభా, నేను మరణానికి పాత్రమైన వాడును, నన్ను విడిపించు నాయన, మరణం నుంచి నన్ను రక్షించు. మనం గోజాడుతూ ఉండాలి. ఎప్పుడు ఆయన పాదాలు కూర్చో, ఎప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. చెప్పినా కూడా ఆమె ఏం చేసింది? వెళ్ళి తనతో పాటు పెద్దవాడికి కూడా పెట్టింది. అయ్యో, దేవుడు చెప్పాడు కదని జ్ఞానం లేకుండా నా పెళ్ళం ఇచ్చింది కదా తినేస్తే ఎవరి పరిస్థితి అయినా అంతే. మనం ఆలోచించుకోవాలి. తల్లికి భార్యకి భార్య, భర్త ఎవరి కాలే. ఆత్మీయ జీవితంలో ఒకరు సంబంధం కాదు, ఎవరి ఆత్మీయ జీవితం వాడితే. మనం ఆత్మీయంగా ఉన్నామని మన పిల్లలు ఆత్మీయంగా లేకపోయినా పర్వాలేదు కూడా మనం మొగ్గచ్చు. పిల్లల ఆత్మీయతే
భర్త ఆత్మీయతే, భార్య ఆత్మీయతే. ఎవరు ఆత్మీయత అంతే. మా నాన్న ఎంతో ఆత్మీయుడు కదా, నేను ఎలా ఉన్నా పర్వాలేదు కాదు. ఎవరు ఆత్మీయత ఆడదే. కాబట్టి వాళ్ళతో ఏం చేశారు, దేవుడు చెప్పినప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యంగా తీసుకుని మనం కూడా ప్రతి వారం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వాటిని మనం నేర్చుకుంటున్నాం. లేకపోతే మనం కూడా మనకేమనిపించదు. ఇప్పుడు మనకేమీ తెలియదు. ఆ దినాన్న మనం మహిమ శరీరంతో దేవుడిని ఆరాధించడం వారం ఈ మరణ శరీరంలో ఎంతో ఉండి ఆ నరకంలో పాత్రలమైనా నరకానికి పాత్రలైన మనం నరకంలో కాలుతూ నరకంలో మండుతూ అయ్యో ప్రభా నా దిక్కు దేవాన్ని చూసే నరకుడే లేకుండా పోతాడు. మన మొర ఆలకించేవాడే లేకుండా పోతాడు. చాలా అవసరం మనకి. దేవుడు చెప్పిన మాట మనకి చాలా అవసరం. మన మరణ శరీరంలో ఉన్న 1 కొరింథీ 11 రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 19 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కాదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటారు? మీరు మీ సొత్తు కాదు. మీలో ఉన్న దేహాన్ని పరిశుద్ధాత్మకు మీ దేహం ఆదాయం ఉందని మీకు తెలియదా? ఎందుకు మీరు వ్యర్థంగా జీవిస్తారు? ఎందుకు మీరు వ్యర్థమైన పరుగులు పెడతారు? ఎందుకు మీరు వ్యర్థమైన ఆరాధిస్తారు? పనికి మన వాటితో ఉంటారు అని దేవుడు మనల్ని ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన దేవుడు మనం కట్టే మందిరాల్లో కన్నా నీలో నాలో ఉంటానంటున్నాడు. దేవుడు మందిరాల్లో పరిచయం చేయడానికన్నా దేవుడి కోసం జీవించేవారు బాగా తక్కువైపోయారు, అర్థమైపోయారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు మనకే సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువే మన కొత్త. వాడేదో చేస్తున్నాడు, నేనేదో చేయాలని కాదు. కొత్త మన కొత్త ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలా జీవించి దేవునికి ఆరాధకుడయ్యారు, ఆయన ఏం చేస్తే దేవుడికి ఆరాధకుడయ్యారు అని ఒక ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఆయన జీవించిన ప్రతిరోజు, ఆయన ముఖదర్శనం మొదలుకొని ప్రతిరోజు దేవుని కోసమే జీవించాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆలకించాడు. ప్రతి విధానాన్ని ఆయన నేర్చుకున్నాడు. మందిరంలో వాక్యం బోధించిన తర్వాత ఎవరికి కాదు వెళ్ళిపోయినప్పుడు, తండ్రి నన్ను ఏం చేయమంటావు అంటే, పొలంలో కొండకి వెళ్ళి పడుకో, అరణ్యంలోకి వెళ్ళి పడుకో అన్నప్పుడు హాయిగా వెళ్ళిపోయి. ఇదేంటి నాన్న, నేను నీ పక్కన కుడిపాసన కూర్చుని ఉండవలసిన, నీతో సమానంగా ఉండవలసిన వాదన పెట్టుకో. ఈ పనికి మానవ కోసం నీ భూమి మీదకి వస్తే నన్ను ఆకలితో ఉండుకుంటామని మీరేది చేయలా, ఎవరిని ద్వేషించలా. మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీ ఇంటి మీ ఇష్టం మీరు హాయిగా నిద్రపోయి వచ్చారు. తెల్లారిగా మీకు అన్నం ముందు కూర్చొని ఇప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు? ఇప్పుడు మీరు రాలేదే అని ఎవరినైనా అడగలా, ఎవరి మీద ఫిర్యాదు చేయరా. మనం ఇప్పుడు అలాంటి మనస్తత్వంతో జీవించాలి. ఎందుకంటే దేవుడికి ఆలయమై ఉంది హృదయం. ఈ హృదయంలో ఏముంటుంది? కుళ్ళు, కుతంత్రం, కపటం, మోసం, వేషం. అందుకే ఏందా మనం చదువుకున్నాం కదా మార్క్స్ వార్తలు, బయటకు వచ్చి ప్రతిదీ కూడా మన లోనికి వచ్చి ఏమవుతున్నాయి? పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన కోరికలు. దేవునితో సావాసం అనేది ఎప్పుడు ఐక్యతగా కలిగి ఉండాలి, ఎప్పుడు కలిసి ఉండాలి. ఎక్కడ మనకి మంచి మాట దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఆ మంచి మాట మనం పట్టుకోవాలి, చేదక్కించుకోవాలి. ఈ మధ్య మా సావుడు అక్కమాలు అంటూ ఉంటారు. ఏమంటున్నాడు? కొన్ని రోజులే ఈ వాక్యం కూడా మీకు దొరకదు, బహిరంగ ప్రసంగాలు ఉండవు, ఈ బైబిల్ దొరకవు. జాగ్రత్త. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట మనం భద్రపరచుకోవాలి, మన హృదయాలు దాచుకోవాలి. దేవుడిని ఆరాధించడం అంటే ఏదో మందిరం వచ్చి కూర్చొని కాలు వేసుకునేది కాదు. మన జీవితం ఆయన ఆరాధన ఉండాలి.
మనం ఎన్నింటి నుంచి విడిపించి ఆయన మన హృదయంలోకి వచ్చాడో చూసుకుందాం. ఒకసారి చూసుకుందాం. పాప శరీరం నుంచి విడిపించాడు, బలహీనమైన శరీరం నుంచి బలపరిచాడు. మంచితనం లేని ఏ మంచి లేని శరీరంగా మనం ఉన్నప్పుడు ఆయన మంచిని మనలో పెట్టి నీతిమంతులుగా మనం తీర్చాడు. ప్రకృతి సంబంధమైన జీవితం మనం జీవించినప్పుడు మన నోటి నుంచి పనికి మాని మాటలు మనం పలికినప్పుడు మన నోటిని గద్దించాడు. అలాగే మరణానికి పాత్రమైపోయిన మనం మనల్ని సజీవులుగా చేసుకుని మనలో ఆయన ఆత్మకు ఆయన దేహమై మన దేహానికి ఆయన ఆనందంగా మార్చుకుని మనలో నిలుచుకుంటున్నాం. అటువంటి దేవుని మనం ఆరాధించాలి, ఆయన ఆరాధించాలి. మనం పనికి మాలిన దేహాన్ని ఆయన కడుక్కుని శుభ్రపరచుకుని శుద్ధి చేసుకుని దాంట్లో నేను ఉంటానంటాడు, దాంట్లో ఉంటానంటాడు ఆయన. ఎలాంటి మనస్తత్వాలు మనమే అని మనకు తెలుసు. మన పచ్చని చెప్పుకోం అసలు. మన మనసు ఏమిటో తెలుసు, మన ఆలోచన ఏమిటో తెలుసు, మన నడత ఏమిటో తెలుసు, మన కోరికలు ఏమిటో తెలుసు. అయినా సరే వాటిలన్నింటినీ నేను తొలగించేస్తా. నువ్వు ఇష్టపడితే నీలో నేను ఉంటాను. మీ శరీరం మీ దేహం నాకు ఆలయమై ఉందని మీకు తెలియదా? అది నేను మీకు ఎత్తే వచ్చింది, మీరు నా సొత్తు, మిమ్మల్ని విలువ పెట్టుకున్నాను నేను అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఆయన మాటను కాదని మన ఇష్టాంతరం మనం జీవిస్తే మన మరణానికి శరీరం అవుతుంది. లేదు ఆయన మాటకి మనం లోబడితే మనం మహిమ శరీరంగా మనం తీర్చబడి దేవునికి ఆలయంగా మనం 5 శరీరాలను మనం చూసుకున్నాం. కాబట్టి దేవుడు మనం మహిమ శరీరానికి ఇవ్వడానికి ఆయన కుమారుని భూమి మీద పంపించాడు. కానీ మనం దేశంగా వ్యర్థంగా ద్వేషించి మనం విడిచిపెట్టే దేవుడు అయితే మన దేవుడు కాదు. ఆయన మన పట్ల ఎంతో కనికరం, ఎంతో ప్రేమ, ఎంతో దయ. అలాంటి దేవుని మనం ఎంతైనా ఆరాధించాలి. ఆరాధన అనేది కొద్ది మాటలతో కాదు, ప్రేమ చెల్లించాలి. నా సమయాన్ని తీసుకుంటాను.